బనియాన్పల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. వేములపాడు గ్రామంతో పాటు బనియాన్పల్లిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రజలకు సంబంధించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలనపైన ప్రజలు ఏమనుకుంటారు ఆయన మాటలో నిందా. ఈ బనియాన్పల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని మించిపోయినాడు అవినీతిలో. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్న గాలేరు నగిరికి సంబంధించిన 50 కోట్ల విలువ చేసే మొత్తం రోడ్డు మెటల్ అంతా కూడా అమ్మేసుకోవడం జరిగింది. ₹1 కూడా రాయల్టీ కానీ గవర్నమెంట్కు నయా పైసా కూడా కట్టకుండానే మొత్తం అంతా కూడా తోలేయడం జరిగింది. అదేవిధంగా నీరు చెట్టు దాదాపు ₹200 కోట్ల నీరు చెట్టు కార్యక్రమం కింద మరి ఎలాంటి పనులు చేయకుండానే బిల్లులు చేసుకోవడం జరిగింది. ఈరోజు అదే అవినీతి డబ్బుతో ఈరోజు విచ్చలవిడిగా గ్రామాలను ఓటుకు 2,000, 3,000 ఇస్తాను, 2,000, 5,000 ఇస్తానని చెప్పి కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, దాదాపు నిరుద్యోగ వృత్తి కావచ్చు, తర్వాత మహిళలకు పెన్షన్ ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అంట. ఇవన్నీ ప్రజలు కానీ రైతులు కానీ మహిళలు కానీ నమ్మే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళకి ఏదన్నా ఇవన్నీ చేరినట్టు కనిపిస్తుందంట. ఇప్పుడు రుణమాఫీ అనేది ఇప్పుడు ఉదాహరణకు డాక్రా మహిళలకు సంబంధించి 2015 నుంచి 2019 వరకు ₹1 నయా పైసా కూడా వడ్డీ రాలేదు. వాళ్ళ వడ్డీ డబ్బులు ప్రభుత్వమే ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి బాకీ పడ్డారు. ఆ బాకీ పడ్డ సొమ్ములో నుంచి డబ్బులో నుంచి ఈరోజు పేరును మార్చినారు. అంతే, పేరు మారింది. అది ఆ పేరుకు పసుపు కుంకుమ అని పేరు పెట్టినారు తప్ప ఆ డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నాడు. ఫిబ్రవరిలో పసుపు కుంకుమ అని చెప్పి కొత్త పథకం పెట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క ప్రభుత్వం డబ్బును కూడా మా డబ్బుగా వాళ్ళు పరిగణించి ఈ విధంగా ఇస్తామన్నారు. అందుకోసమే ప్రజలకు బాగా వివరించడం కూడా జరిగింది. జగన్ మేనిఫెస్టో చూసిన తర్వాత అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా కనిపిస్తుందా? ప్రజల నుంచి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా రైతులు చాలా వరకు సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోర్లు వేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతు అనేవాడు అసలు వ్యవసాయం అంటే పాపం ఎవరు ప్రతి సంవత్సరం ఒక దిక్కు వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడో బోర్ల కింద పంటలు పండించుకొని ఏదైనా చేసుకుందామంటే ఆ గిట్టుబాటు ధరలు లేవు. మరి ఓ దిక్కు ఎక్కడైనా పంట పండినా ఆ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఓ దిక్కేం వర్షాలు లేవు. 2 విధాల గాడేటు చెంపేటు అన్నట్టు ఉంది పరిస్థితి. మరి ఈరోజు రైతు అనేవాడు అసలు వ్యవసాయం చేసుకుంటే నష్టం అనే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు లేకపోవడం, మరి పండిన పంట గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ధరల స్థిరీకరణ అనే పేరు మీద ఖచ్చితంగా మీకు విత్తనం వేసే ముందే ఫలాని ధర నిర్ణయిస్తాము, మన పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధర ప్రకారంగా మీ యొక్క ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీరు ఎలాంటి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, రైతుకు అండగా నేను ఉంటాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యంలో ఏ విధంగా అయితే రైతులు సంతోషంగా ఉన్నారో జగనన్న రాజ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను. చూస్తున్న 5 సంవత్సరాల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రజల నుంచి దోచుకున్నటువంటి అవినీతి సొమ్ము అక్రమ సంపాదన తిరిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారంటున్నారు. ఓట్లకు 2,000, 3,000 లాగా ఇచ్చే పరిస్థితి అంటున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, బనియాన్పల్లి నియోజకవర్గం నుంచి.